హాయ్ అండి, ఈరోజు నేను మీకు చికెన్ బిర్యానీ ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను. దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, ముందుగా సాజీరా, దాల్చిన చెక్క, అనాస పువ్వు, తగినంత జాపత్రి, అలాగే బిర్యానీ ఆకు, లవంగాలు, బిర్యానీ పువ్వు, అల్లం వెల్లుల్లి పేస్ట్, యాలకులు, పసుపు, ఉప్పు, కారం, అదేవిధంగా వేయించిన ఫ్రైడ్ ఆనియన్స్ అనమాట. ఇవి నేను ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసి సిమ్లో పెట్టేసి వేయించాను అనమాట. మీరు హైలో పెడితే ఇంత ఇదిగా రావు. సో సిమ్లో స్టవ్ పెట్టేసి ఇవి వేయించుకొని రెడీగా పెట్టుకోండి. నిమ్మకాయ, పుదీనా, కొత్తిమీర, పెరుగు. తయారీ విధానం ఎలానో చూద్దాము. నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. దీంట్లోకి తగినంత ఉప్పు, కారం, పసుపు, నేను దీనికి తీసుకున్నాను ఒక 50 grams పెరుగు తీసుకున్నాను. సో ముందుగా పెరుగు, నిమ్మకాయ ఇలా పిండేసుకోండి. అలాగే తగినంత పుదీనా, కొంచెం కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, తగినంత ఆనియన్ కూడా వేసుకోవాలి. నేనైతే ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ అయితే ఉంది కదా, అది పెట్టేశాను అనమాట. ఇది మొత్తం కూడా బాగా కలిపేసుకొని దీనిని మనము ఒక 2 hours లేదా కనీసం 1 hour అయినా సరే మనం ఫ్రిడ్జ్లో దీన్ని ఉంచుకోవాలన్నమాట. చూడండి, ఇలా చక్కగా మొత్తం కూడా కలిపేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాతనే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. చూడండి ఎంత చక్కగా అంతా కూడా కలిసిపోయిందో. దీన్ని ఇలా బాగా కలిపితేనే ముక్కలకి ఉప్పు, కారం, నిమ్మరసం, నూనె అన్నీ కూడా దీనికి బాగా పడతాయన్నమాట. ఇది మీరు కనీసం ఒక 1/2 hour అయినా సరే ఫ్రిడ్జ్లో అలా పెట్టేసుకోండి, ఓకేనా. ఇప్పుడు నేనైతే దీంతో 4 గ్లాసుల బియ్యం తీసుకున్నానండి. అంటే మినిమం ఒక 1/2 kg పైనే ఉంటుంది. సో ఒక 4 గ్లాసుల బియ్యం బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా ఇలా క్లీన్ చేసేసుకొని ఒక 1/2 hour నాననివ్వండి, ఓకేనా. నెక్స్ట్ నాకైతే ఎలక్ట్రిక్ కుక్కర్ కొంచెం అవైలబుల్గా ఉందండి. సో అందుకని నేను దీంట్లో చేసుకుంటున్నాను. మీరు నార్మల్గా అయినా కూడా ఈ బిర్యానీ తయారు చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఒక బౌల్ని తీసుకొని దీంట్లో మనము ఎంత బియ్యం తీసుకున్నామో ఆ బియ్యానికి 1 గ్లాస్ తక్కువగా వాటర్ తీసుకుందాము. ఇప్పుడు మనం వాటర్ తీసుకుందామని చెప్పాను కదా, నేను 4 గ్లాసులకి 7 గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాను. 7 గ్లాసుల వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఏవైతే మసాలా దినుసులు అయితే మనం ఇందాక తీసుకున్నాం కదా, అవన్నీ కూడా తీసుకోవాలి. సాజీరా, దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, యాలుక్కాయలు, జాపత్రి. ఇందాక మనము దాంట్లో కలిపిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంది కదా, అది కూడా దీంట్లో వేసుకుందాము. ఇప్పుడు ఈ నీళ్ళని బాగా మరగనిద్దాము. ఇప్పుడు నీళ్ళు కొంచెం మసులుతున్నాయి కదండి, దీంట్లో తగినంత ఉప్పు వేసేసుకోవాలి. అలాగే కొంచెం అంత నెయ్యి. మనం ఎప్పుడైనా సరే బిర్యానీలోకి నెయ్యి అనేది చాలా ఇంపార్టెంట్. కొంచెం నెయ్యి కూడా వేసేసుకొని కొంచెం పుదీనా, కొంచెం అంత కొత్తిమీర కూడా వేసేసుకొని మనము ముందుగా నానబెట్టిన బాస్మతి రైస్ని ఈ మసులుతున్న నీళ్ళల్లో వేసుకోవాలన్నమాట.
ఒకసారి ఇలా కలిపేసుకొని మొత్తము కూడా 80% ఉడిగే వరకు దీనికి మూత పెట్టుకొని వదిలేయాలి. ఇప్పుడు రైస్ ఉడికేలోపు మనం దమ్ చేసుకోవడానికి కాను కొంచెం అంత ఆయిల్ సపరేట్గా గిన్నెలో పెట్టేసుకొని కొంచెం అంత ఆయిల్ వేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇందాక మనము మ్యాగ్నేట్ చేసాం కదా, ఇదంతా కూడా నేను ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేసాను ఫ్రిడ్జ్లో. అలానే ఇప్పుడు చూడండి ఎలా జ్యూసీగా అయిందో. దీని అన్నిటికీ కూడా మసాలాలన్నీ కూడా బాగా పట్టాయి. ఇప్పుడు ఈ ఆయిల్ అంతా కూడా వేడైన తర్వాత దీంట్లో వేద్దాము. ఫ్రెండ్స్, యాక్చువల్గా మనము ఈ ముక్కలు అనేది ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే మనం కొంచెం క్వాంటిటీ చేస్తున్నాం కాబట్టి కొంచెం అంత ఫ్రై లాగా చేసేస్తే బాగుంటుందన్నమాట. ఎక్కువ క్వాంటిటీ చేసేటప్పుడు దమ్ చేసేటప్పుడు మనము ఈ ముక్కల్ని ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, నార్మల్గా పెట్టేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు నేను కొంచెం ఆయిల్ అనేది వేడెక్కింది కాబట్టి దీంట్లో నేను ఈ యొక్క ఏదైతే మనం ఉంచుకున్నామో దీని అంతటిని కూడా దీంట్లో వేసేసుకుంటున్నాను. ఇలా మొత్తం కూడా కలిపేసుకొని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. స్ప్రెడ్ చేసిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాలు అలా వదిలేయాలి. ఇప్పుడు చూడండి మనం రైస్ ఎంతవరకు ఉడికిందో చూద్దాం. ఇప్పుడు చూడండి ఒక 80% ఉడికింది కదా. ఇప్పుడు ఈ రైస్ని దమ్ చేద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇలా మనం దమ్ చేయడానికి కానీ ఇలా పెట్టుకున్నాం కదా, ఇది ఎలా వచ్చేసిందో చూడండి. ఇప్పుడు ఇలా కొంచెం జ్యూసీ ఉంది కదా, ఈ టైంలో మనం స్టవ్ మొత్తం తక్కువ చేసేసుకొని దీంట్లో కొంచెం అంతా పుదీనా, కొత్తిమీర, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మనం ఇందాక రైస్ వండుకున్నాం కదా, ఆ రైస్ని కొంచెంగా నేనైతే 2 లేయర్స్గా దీంట్లో వేస్తాను. దీనిపైన కూడా కొంచెం పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొంచెం అంత నెయ్యి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇంకా మిగిలిన రైస్ మొత్తం కూడా దాంట్లో వేసేద్దాము. లాస్ట్గా మళ్ళీ దీంట్లో కొంచెం అంత పుదీనా, చివరిగా కొత్తిమీర, కొంచెం అంత నెయ్యి, మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా అవి కూడా మొత్తం వేసేసుకొని దీని మీద గట్టిగా మూత పెట్టేసి ఆవిరి పోనివ్వకుండా వాటర్ పెట్టేస్తే గట్టిగా మూత గాలి అనేది బయటికి పోకుండా ఉంటుంది. సో ఇప్పుడు మీరు దీనిని ఒక 10 నిమిషాలు అలానే వదిలేస్తే మీ చికెన్ బిర్యానీ రెడీ అవుతుంది. ఇప్పుడు మన బిర్యానీ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చూద్దాం మనము. చూడండి పొడిలాడుతూ ఎలా వచ్చేసిందో మన బిర్యానీ అనేది. జ్యూసీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.